సంక్రాంతికి 2 సినిమాలు రావడం ఖాయమైంది. ఒకటి నందమూరి బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి, మరొకటి చిరంజీవి ఖైదీ నంబర్ 150. ఈ 2 సినిమాల్ని చూడ్డానికి తెలుగు ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా ఆయా హీరోల అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ 2 సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయి అనేదే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణిని జనవరి 12న రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. దానికి ఒకరోజు ముందో వెనకో చిరు సినిమా రావాలి. అయితే రామ్ చరణ్ మాత్రం గౌతమిపుత్ర రిలీజ్ రోజునే ఖైదీ నెంబర్ 150 విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకే రిలీజ్ డేట్ ఇంకా స్పష్టంగా ప్రకటించడం లేదు. గౌతమిపుత్ర రిలీజ్ డేట్ తెలిసాక తమ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని చరణ్ భావిస్తున్నాడు. ఒకే రోజు 2 సినిమాలు రావడం, అవి అగ్ర కథానాయకులు కావడం గొప్ప విశేషమే. థియేటర్లు కలకలలాడిపోతాయి. అయితే సాంకేతికంగా చాలా సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కావలసిన సంఖ్యలో థియేటర్లు దొరకడం కష్టం. దానికి తగ్గట్టు బాలయ్య, చిరులు కావాలనే పోటీ పడుతున్నారన్న తప్పుడు సంకేతాలు అభిమానులకు అందుతాయి. హీరోలు స్నేహంగా ఉన్నప్పుడే అభిమానులు కొట్టుకు చేస్తున్నారు. ఇక పోటాపోటీగా బరిలోకి దిగితే ఇంకేమైనా ఉందా? అయితే ఇవేం పట్టించుకోకుండా చరణ్, బాలయ్య సినిమాని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.